ఇప్పుడు స్పైరల్ మోడల్ చూద్దాం. ఇటరేటివ్ మోడల్ ఒక టైపు అనేది స్పైరల్ మోడల్. ఇటరేటివ్లో రెండు వస్తాయి. ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రోటోటైప్ మోడల్, ఒకటి స్పైరల్ మోడల్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ది స్పైరల్ మోడల్. ఇటరేటివ్ ఆల్ కమ్స్ అన్న ఇక్కడ ఎవల్యూషన్ మోడల్ కింద ఇటరేటివ్ మోడల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా. దీనిలో 4 స్టేజెస్ ఉంటాయి. ఇది ఒక రిపిటేటివ్ యాక్టివిటీస్ అనమాట. రిపిటేటివ్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా ఉంటుంది. ఇది ఒక ఎండ్లెస్ లూప్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటివరకు కస్టమర్ అనేటువంటి సాటిస్ఫై అయ్యే వరకు వాడి రిక్వైర్మెంట్స్ ఎండ్లెస్ లూప్లో జరుగుతూనే ఉంటాయి. ఇది ఎప్పుడైతే రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుందో, రిస్క్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుందో, రిస్క్ ఎక్కువ ఉంటుందో అప్పుడు వీ విల్ గో విత్ ద స్పైరల్ మోడల్ అనమాట. మనం ఇది చూడండి, Q1, Q2, Q3, Q4 ఈ 4 క్వార్టర్స్ తీసుకున్నా. అండ్ Q1లో స్టార్ట్ అవుతుంది మన ఇటరేషన్. Q1లో స్టార్ట్ అయ్యి Q4లో అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి Q1, Q2, Q3, Q4లో అయిపోతుంది. ఫస్ట్ అనేది కోర్ ప్రొడక్ట్. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఫేజ్ కంప్లీట్ ప్రొడక్ట్. 1 ఫేజ్ ఈక్వల్స్ టు 1 రౌండ్. ఇదని ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, Q1లో స్టార్ట్ అవుతుంది అని చెప్పిన. Q1లో స్టార్ట్ అయ్యి ఇలా Q2, Q3, Q4 ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయిపోతే ఇక్కడ నుంచి ఒక 360 అయిపోయినాం. 360 degrees ఒక కవర్ చేసాను కదా. సో 1 రౌండ్ అనేది అయినాకో ఒక 1 ఫేజ్ అయిపోయినట్టు. ఓకేనా. ఒక రౌండ్ అయితే ఒక ఫేజ్ అయినట్టు. ఇక్కడ స్టార్ట్ అయ్యి Q1లో స్టార్ట్ అయ్యి Q4లో అయిపోతుంది. 360 degrees కవర్ చేసింది. 1 ఫేజ్ అయితే 1 టర్మ్. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద స్పైరల్ పెరిగిన కొద్దీ కాస్ట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇంకొక ఫేజ్ తీసుకున్నాం అనుకున్నాం, సెకండ్ ఫేజ్. ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆఫ్ అయిపోయింది. సో ఇది R1 రేడియస్, ఇది R2 రేడియస్. అలానే ఇలా స్టార్ట్ అయింది అనుకున్నాం. ఇంకొకటి కూడా ఇక్కడ అయిపోయింది. ఇది R1 రేడియస్, ఈ సర్కిల్ యొక్క రేడియస్, ఇది దీని రేడియస్, ఇది దీని రేడియస్. సో స్పైరల్ రేడియస్ ఒక పెరిగిన కొద్దీ దాని కాస్ట్ కూడా పెరుగుతుంది. అర్థమైందా. డైరెక్ట్ ప్రొపోర్షనల్. స్పైరల్ రేడియస్ ఇక్కడ పెరుగుతున్నాం కాబట్టి దీని కాస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది ఒకటి మీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యాంగిల్ ఇండికేట్స్ ద ప్రోగ్రెస్. 180 degrees అంటే ఆఫ్, 360 అంటే కంప్లీట్. ఇప్పుడు దీని యాంగిల్ ఇప్పుడు ఇక్కడ వరకు అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ అయిపోయింది. అంటే 180 degrees కవర్ చేసాను కదా. Q1లో స్టార్ట్ అయ్యి Q2లో ఇక్కడ ఎండింగ్లో అయిపోయింది. అంటే 180 degrees కవర్ చేసాను అంటే దీని అర్థమైంటుంది ఆఫ్ ఆఫ్ ద పని ఆఫ్ ప్రోగ్రెస్. దీని ప్రోగ్రెస్ చెప్తారు, సగం పని అయిపోయినట్టే అనేసి. తర్వాత ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వరకు ఎన్ని డిగ్రీస్ అయితే 270 degrees కదా. సో 3/4 ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. ఇంకా 1/4 లెఫ్ట్ అని చెప్తుంది. మొత్తం ఇక్కడ 360 కవర్ చేసినాకో కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ యాంగిల్ మనకు చెప్తుంది అన్నట్టు ఎక్కడ వరకు ప్రోగ్రెస్ ఉంది మన వర్క్ అనేసి. సగం అయితే ఆఫ్, 180 degrees అయితే ఆఫ్, 370 అయితే 3/4 మొత్తం కంప్లీట్ అయిపోయినాకో 360 degrees కవర్ చేసిన ఒక యాంగిల్ కంప్లీట్ వర్క్ అయిపోయినట్టు. ఓకేనా. యాంగిల్ ఇండికేట్స్ ద ప్రోగ్రెస్. స్పైరల్ ఈస్ లూప్డ్ అంటిల్ కస్టమర్స్ రిక్వైర్ సాటిస్ఫైడ్. సో ఈ లూప్ అనేది ఇది జరుగుతూనే రొటేట్ అవుతూ ఉంటుంది ఎప్పటివరకు కస్టమర్ అనేటప్పుడు సాటిస్ఫై అయ్యే వరకు. సూటబుల్ ఫర్ ద లార్జ్ ప్రాజెక్ట్స్, ఫ్లెక్సిబుల్. లార్జ్ ప్రాజెక్ట్స్కి బాగా సూటబుల్ అవుతుంది. ఎందుకు, ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. లార్జ్ ప్రాజెక్ట్స్ విల్ గో విత్ ద స్పైరల్. ఎప్పుడైతే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. కాంప్లెక్స్ అండ్ టైం, ఇది కొంచెం కాంప్లెక్స్ అండ్ టైం టేకింగ్. ఇప్పుడు ఈ టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్ Q1లో ఏమవుతుందంట, డిఫైన్ ఆబ్జెక్టివ్. ఈ Q1 ఫేజ్లో ఈ క్వార్టర్లో ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తాం. అసలు దానికి ప్రాసెస్ పర్పస్ ఏంటిది, ఆ మోడల్ యొక్క పర్పస్ ఏంటిది అని డిఫైన్ చేస్తాం, వాడికి కస్టమర్ యొక్క పర్పస్. తర్వాత సెకండ్ ఏంటిది, డిఫైన్ చేసి ఇక్కడ మనం రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసి అనాలిసిస్ చేస్తాం. తర్వాత సెకండ్ ఫేజ్లో ఏంటి, ఐడెంటిఫై అండ్ రిసాల్వ్ రిస్క్. ఏమైనా రిస్క్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి రిసాల్వ్ చేస్తాం సెకండ్ హ్యాండ్లో. Q3లో ఏం చేస్తాం, డెవలప్మెంట్ ద నెక్స్ట్ వర్షన్ ఆఫ్ నెక్స్ట్ వర్షన్ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్, ఫీడ్బ్యాక్ అండ్ అప్డేట్. సో కస్టమర్ అనేటికి చూపించి ఇంకా వాడికి అప్డేట్ కావాలంటే దాన్ని ఇంకా వాడి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా అప్డేట్ చేసి నెక్స్ట్ వర్షన్ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి Q4లోకి పంపిస్తాం. Q4కి వెళ్తాం. Q4కి వెళ్ళకి రివ్యూ చేస్తాం. అంటే వాడికి చూపిస్తాం. ఓకే నువ్వు సాటిస్ఫై అయ్యా అంటే ఓకే అక్కడికి అయిపోయింది. లేదు నాకు ఇంకా కావాలి, ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. నెక్స్ట్ అంటే ఇటరేషన్. మళ్ళీ ఇక్కడికే వాడు సాటిస్ఫై అయిపోయి Q4కి అక్కడికే ఆపిస్తాం. లేకపోతే వీళ్ళు ప్లాన్ ఇక్కడ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలో ఒక కంప్లీట్ సర్కిల్ అయితే ఒక ఫేజ్ అంటారు. ఇక్కడ వరకు 360 degrees కవర్ చేస్తే ఒక ఫేజ్. లేదు వాడు సాటిస్ఫై అంటే వీళ్ళు గో విత్ ద సెకండ్ ఫేజ్. సో అలా ఫేజ్ వెళ్ళొద్దు అనేది ఇంకా Q4లో డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఫేజ్ ఇటరేటివ్ అవ్వాలో కాదు. ఓకే వీ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ అకార్డింగ్ టు ద రివ్యూ బట్టి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలా వద్దని చెప్తుంది Q4. ఇది స్పైరల్ మోడల్ అంటే. అర్థమైంది కదా.
ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై వరకు ఆ ఎండ్లెస్ లూప్ అనేది అవుతూనే ఉంటుంది, రొటేట్ అవుతూనే ఉంటుంది.